నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు బాగా చదువుతాం అనుకున్నా. బాగా చదువుదాం, బాగా సెటిల్ అవ్వాలి, ఇంటర్లో మంచి గ్రూప్ తీసుకొని వెళ్ళాలను. కానీ ఇంటర్కి వచ్చా, ఇంటర్ చదివా. కనీసం ఇంటర్లో నాకు బేసిక్స్ అంటే ఏంటిదో కూడా తెలియదు. అసలు ఏం తెలియదు. ఎగ్జామ్ పెట్టినా నాకు సున్నా వచ్చిన అడిగేవాడు ఉండడు. అట్లా ఉండేవాడిని నేను. ఇప్పటికి కూడా నా ఇంటర్లో అడగండి ఎలా ఉంటాడు సీను, నన్ను ఎవడ పట్టించుకోడు ఇంటర్లో కూడా. కానీ ఇంటర్లో నేను 4 సబ్జెక్టులు ఫెయిల్ అయ్యా. సరే ఓకేరా, సరే అయిపోయింది. ఎలాగోలా నేను 2 సంవత్సరాలు కష్టపడి క్లియర్ చేశాను. డిగ్రీకి వచ్చాను. డిగ్రీకి వచ్చాక ఈ డిగ్రీలో మంచి అబ్బాయి ఎదిగేద్దాం, చదివేద్దాం, చింపేద్దాం అనుకున్నా. డిగ్రీకి వచ్చాక చదువులా సెకండ్ ఇయర్ నుంచి చదవడం స్టార్ట్ చేశా. ప్రిన్సిపల్ నన్ను ఎప్పుడైతే నన్ను రూమ్కి పిలిచి పొట్టగోతి తక్షణం ముక్కొనదరా నీకు అనింది, ఆ మాట నేను చాలా హట్ అయ్యా. చదివా. ఫైనల్ ఇయర్లో మొత్తం ఆల్ క్లియర్, ఒక్క సబ్జెక్ట్ కూడా లేదు. 75% వచ్చింది. అప్పుడు చదివాను నేనే చదవాలి అనుకున్నానే చదివా. నువ్వు చదవగలవు, అన్నీ చేయగలవు, నువ్వెందుకు చదవట్లా? చదవడం స్టార్ట్ చేయి. నేనే పాస్ అయ్యానంటే నువ్వు కూడా పాస్ అవుతావు. ఓకేనా? చదవడం స్టార్ట్ చేయి. నిన్నెవరైతే మాట అన్నారో వాళ్ళందరికీ నువ్వు ఆన్సర్ ఇచ్చి. ఓకేనా?